గాంధీజీ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గాంధీజీ 150వ జయంతి కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరవై వెంకటనరసయ్య, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసాదరాజు, రసూల్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ గారు, అమర్ హే మహాత్మా గాంధీ గారు, అమర్ హే మహాత్మా గాంధీ గారు, అమర్ హే మహాత్మా గాంధీ గారు. ఓకే ఓకేనా ముత్యాల పాటలు అడిగా ఓట్లు పాల్గొన వేయటానికి ఒంగోలు బిగిన్ చేయండి, అది కనీసం బాధ్యత. ఏనా ఒంగోలు బిగిన్ చేయలేదు, ఇంకా ఒంగోలు బిగిన్ చేయలేదా? బిగిన్ చేయాలా? అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి 156వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో ప్రధానమైనటువంటి కీలక భూమిక పోషించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకొచ్చారో, నేటి తరానికి ఆయన అహింస త్యాగం యువతరానికి స్ఫూర్తి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మహాత్మా గాంధీ గారు చూపినటువంటి బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే వారసులు ఆర్ఎస్ఎస్ కూడా పుట్టి ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది. మహాత్మా గాంధీ గారి 156వ జయంతి అయితే, అలాగే మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే వారసులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈరోజు బీజేపీ ఈ దేశంలో అహింసని కాకుండా హింసని ప్రేరేపిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను తిలోదకాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క గాంధీ గారికి దండేస్తారు, మరో పక్కనేమో గాడ్సేకి గుడి కడతారు. ఇది వాళ్ళ సిద్ధాంతమైనటువంటి పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి ఆశయాల సాధన కోసం మరి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయనకి జయధ్వానాలు మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సైదా గారు చెప్పినట్లుగా భారతదేశానికి స్వతంత్రం కోసంగా అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహాత్మా గాంధీ గారికి ఒక పక్కన పూలమాలలేసి నివాళులు అర్పిస్తూ, గాంధీ మహాత్మా గారిని చంపినటువంటి గాడ్సే గారికి మాత్రం గుడ్లు కట్టిస్తున్నటువంటి బీజేపీకి ఈరోజు చిత్తశుద్ధితో పరిపాలన చేయకుండా ఇట్లా చేస్తున్నందుకు బుద్ధి రావాలని, వాళ్లకు మంచి మార్గంలో నడిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటాం. నా పేరు మన్నం ప్రసన్నరాజు, నేను ప్రకాశం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకి, భారతదేశ ప్రజలకందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకి కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా నుంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఈ దేశంలో గాంధీ గారు స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసి స్వతంత్ర సమరయోధుడు. ఆయన ఒకటే చెప్పాడు, ఈ దేశంలో అర్ధరాత్రి స్త్రీ నడిచినప్పుడే
మన దేశానికి స్వతంత్రం వచ్చినట్లని చెప్పాడు ఆయన. కానీ ఈ భారతదేశంలో 150 సంవత్సరాలైనా సరే ఇంకా స్త్రీ ఒంటరిగా నడిచే పరిస్థితులు రాలేదు. దానికి గాంధీ గారిని చంపడానికి ఆర్ఎస్ఎస్ కుట్ర పూని ఆర్ఎస్ఎస్ గూండాలు అప్పట్లోనే సంబరాలు చేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపి గాంధీని. ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఈ దేశంలో బీజేపీ విస్తృతం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. గాంధీ ఆలోచనలు, గాంధీ ఏ విధమైన రాజ్యాన్ని కోరుకున్నాడో ఆ రాజ్యం భారతదేశం వచ్చినప్పుడే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. గాంధీ ఆలోచనలు భారతదేశంలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని, ఆయనకు అందరు నివాళులు తెలపాలని, ఆయన ఆలోచన విధానం ప్రజల్లోకి విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా దీనికి బాధ్యత తీసుకోవాలని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఆయనకి ప్రగాఢమైన నివాళులు